క్రైస్తవ సమాజంలో మనము సమాజంగా ఎక్కడ కూడుకున్న సందర్భం ఏమైనా అంటే సందర్భం ఒక బర్త్డే పార్టీ కావచ్చు, లేదా ఒక పేరు పెట్టే దినం కావచ్చు, లేదా పెళ్ళికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునే దినం కావచ్చు, లేదా ఎంగేజ్మెంట్ కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, చావు కావచ్చు, చనిపోయిన తర్వాత ఆదరణ కూటం కావచ్చు. ఏ సందర్భంలోనైనా క్రైస్తవులు పాటలు పాడుతారు. పాటలు పాడని సందర్భం అంటూ ఏం లేదు. అది సంతోషకరమైన పరిస్థితి అయినా సంతోషకరమైన పాటలు పాడతాం, దుఃఖకరమైన పరిస్థితి అయినా దుఃఖకరమైన పాటలు పాడతాం, ఆదరణ కావలసి వస్తే ఆదరణ పాటలు పాడతాం. మనం ఏం చేయాలనుకున్నా దాన్ని పాట రూపంలో చేయడం జరుగుతుంది. వాక్యం ప్రకటించడంతో పాటు పాటకు క్రైస్తవ్యంలో చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. అసలు క్రైస్తవులు ఎందుకు పాటలు పాడతారు? ఈరోజు మనం ఆ అంశాన్ని నేర్చుకోబోతున్నాం. వై డూ క్రిస్టియన్స్ సింగ్? క్రైస్తవులు ఎందుకు పాటలు పాడుతారు? కొన్ని కారణాలు మనము ఈ దినం నేర్చుకుందాం. ఊరికనే ఏదో అలవాటుపూర్వకంగా లేదా ఒక సాంప్రదాయబద్ధంగా చేస్తున్నామా, లేదా దీనిని వాక్యానుసారంగా చేస్తున్నామా? పాటలు పాడడం వాక్యానుసారమేనా, లేదా అది కేవలము ఒక సాంప్రదాయబద్ధమైన విషయమా? వాక్యంలో లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒకటి కల్పించుకొని మనం చేస్తూ ఉన్న విషయమా అని ఆలోచిస్తే కాదు, ఇది లేఖనానుసారం. పాటలు పాడడం అనేది బైబిల్ ప్రకారము సరి అయిన విషయం. అయితే క్రైస్తవులమైన మనము, యేసు ప్రభువును నమ్ముకున్న మనము ఎందుకు పాటలు పాడుతాం అంటే మొదటి బలమైన కారణం ఏంటంటే పాటలు పాడాలని దేవుడే తన వాక్యంలో ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. అంటే పాటలు పాడకపోవడం పాపము. అందులోనూ మనం ప్రధానంగా సమాజముగా కూడి పాడడం గురించి మాట్లాడుతున్నాం. వ్యక్తిగతంగా పాడము కూడా ఉంది వాక్యంలో, కానీ మన అంశం సమాజముగా, సంఘముగా మనము కూడినప్పుడు ఎందుకు పాటలు పాడతామంటే పాటలు పాడమని దేవుడు ఆజ్ఞాపించాడు. అందుచేత మనం పాటలు పాడుతూ ఉన్నాం. వ్యక్తిగతంగా పాడమని ఉంది, సమాజముగా కూడి వచ్చినప్పుడు పాడమని ఉంది. బైబిల్లోనట బాబ్ కఫ్లిన్ అనే ఒక మినిస్టర్ ఆఫ్ మ్యూజిక్ అంటారు. అంటే వర్షిప్ ఇప్పుడు ప్రస్తుత దినాల్లో వర్షిప్ లీడర్ అంటున్నారు, కానీ ఆయనను కూడా ఒక పాస్టర్గా చూసేవారు పూర్వకాలంలో. మినిస్టర్ ఆఫ్ మ్యూజిక్ అంటారు పాటలు నడిపించడంలో. కనుక అలా నడిపించే వ్యక్తి బాబ్ కఫ్లిన్ అనే గొప్ప వ్యక్తి ఏమన్నాడంటే, బైబిల్లో మొత్తం బైబిల్ అంతా పరిశీలిస్తే దాదాపుగా 400 పరోక్ష రెఫరెన్సులు ఉన్నాయట. పాటలను గూర్చి 400 రెఫరెన్సులు. తర్వాత 50 డైరెక్ట్ కమాండ్స్ టు సింగ్. అంటే 50 సార్లు నేరుగా, ప్రత్యక్షంగా నేరుగా దేవుడు కమాండ్ చేశాడు, ఆజ్ఞాపించాడు, పాడమని ఆజ్ఞాపించాడు. కీర్తనల గ్రంథం ఉంది. బైబిల్ గ్రంథంలో అతి పెద్ద గ్రంథం కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం అంటే ఇప్పుడు మనకి ఎట్లా పాటల పుస్తకం ఉందో, ఆ దినాల్లో యూదులకు అది పాటల పుస్తకం. కానీ దైవ ప్రేరేపితమైన పాటల పుస్తకం. మన పాటల పుస్తకం దైవ ప్రేరేపితమైనది కాదు. కానీ బైబిల్ గ్రంథములో పెట్టబడింది, ప్రామాణిక గ్రంథంగా పెట్టబడిన కీర్తనల గ్రంథం అతిపెద్ద గ్రంథం. అది దైవ ప్రేరేపితమైన గ్రంథం. అక్కడ పదే పదే
సమాజముగా దేవుణ్ణి ఆరాధించండి, పాటలు పాడండి, పాటలు పాడండి, పాటలు పాడండి, కీర్తించుడి, కీర్తించుడి అని పదే పదే మనకు ఆజ్ఞలు కనబడతాయి. మచ్చుకు కొన్ని రెఫరెన్సులు మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 149వ కీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఎక్కడ పాడాలి? భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇట్స్ ఇన్ ద కమాండ్ ఫామ్, అంటే ఆజ్ఞ రూపంలో ఉంది. భక్తులు సమాజముగా కూడినప్పుడు నోరు మెదపకుండా ఊరికే అలా ప్రేక్షక పాత్ర వహిస్తే మనము పాపం చేసినట్టే లెక్క. భక్తులు సమాజముగా కూడుకొన్నప్పుడు పాటలన్నీ అయిపోయిన తర్వాత కేవలం ప్రసంగం వినడానికి వస్తే నీవు పాపం చేసినట్టు లెక్క. అంతే కదండి. నువ్వు ప్రభువును ఆరాధించడానికి రాకుండా, పాటల ద్వారా ఆరాధించడానికి రాకుండా కేవలము వాక్యం వినడానికి మాత్రమే వస్తే నీవు ఆజ్ఞను అతిక్రమించావు. 50 సార్లు దేవుడు మొత్తుకొని చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పాడంటే ఎంత ఇంపార్టెంట్ ఉండాలి ఈ అంశం. ఒక్కసారి చెబితేనే చాలు, దేవుడు ఒక్కసారి ఆజ్ఞాపిస్తే చాలు, మనం 2 సార్లు విన్నట్టుగా ఉండాలి. అలాంటిది 50 సార్లు దేవుడు ఆజ్ఞాపించాడు, పదే పదే ఆజ్ఞాపించాడు. ఇలా ఆజ్ఞాపిస్తే మనము సమాజముగా ఆయనను కూడుకొని ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనమందరం కలిసి ఆరాధించాలి. కొంతమందికి పాడండి, దయచేసి పాడండి అని మిమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది. అది చాలా బాధాకరమైన విషయం. విశ్వాసి పాడాలని ఆజ్ఞాపించబడుతూ ఉన్నాడు కనుక మనము ఆ విషయంలో వెనుకంజ వేయకూడదు, పాడాలి. మీకు రాగము ఎలా ఉంది, మిమ్మల్ని క్వైర్లో జాయిన్ కామని చెప్పలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. క్వైర్లో జాయిన్ కావాలి అని అంటే వాళ్ళు కొన్ని విషయాలను చూస్తారు. స్వరం సరిపోతుందా లేదా, ఎలా ఉంది. కొంతమంది వాయిస్ వేరే విధంగా ఉంటుంది. అక్కడ నిలబడితే అందరూ పాడేది ఒకటి ఉంటుంది, ఆ ఒక్క వ్యక్తి వాయిస్ సపరేట్ వచ్చేస్తుంది. అలాంటి వ్యక్తి క్వైర్లో ఉండకూడదు. వాస్తవానికి సపరేట్ పాడవచ్చు, మంచి వాయిస్ ఉండొచ్చు, బట్ ఇట్ డజంట్ సింక్ విత్ అదర్ పీపుల్. ఇదంతా ఒక్కరే పాడుతున్నట్టుగా ఉండాలి క్వైర్ పాడినప్పుడు. కనుక గాయక బృందం పాడినప్పుడు ఒక్కరే పాడుతున్నారా అన్నట్టు ఉండాలి. కలవడం లేదు అని అంటే నువ్వు దేవుడు నీకు సింగింగ్ అనే ఆ తలాంతి ఇచ్చింటే నువ్వు స్పెషల్ సాంగ్స్ ఇవ్వాలి. నో డౌట్ అబౌట్ దట్, మంచిదే అది. కానీ అందులో ఎవరంటే ఎవరు జాయిన్ కావడానికి ఉండదు, కానీ సంఘంలో అందరూ జాయిన్ కావచ్చు. మా డైరెక్టర్ గారు మాట అన్నారు, వి ఆల్ మే నాట్ పొజెస్ ఎ వండర్ఫుల్ వాయిస్ బట్ వీ కెన్ ఆల్ మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ అంటూ ద లార్డ్ అన్నాడు. మనకందరికీ అత్యద్భుతమైన స్వరాలు లేకపోయినప్పటికీ మనమందరము ఆనందగానము చేయవచ్చు. కనుక మాట్లాడడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయనను గూర్చిన విశ్వాసి, ప్రతి ఒక్క విశ్వాసి ఆయనకు పాటలు పాడాలి. కీర్తనలు 22వ కీర్తన 25వ వచనం, మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను అంటూ ఉన్నాడు. ఇన్ ద గ్రేట్ కాంగ్రిగేషన్ ఆఫ్ హిస్ పీపుల్ ఐ విల్ సింగ్ అబౌట్ యూ. యాభై 57వ కీర్తన 9వ వచనం, 9-10, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా 10వ వచనం, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. 101వ కీర్తన 1వ వచనం, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను, యెహోవా నిన్ను కీర్తించెదను. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పాడండి, భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు
కీర్తన పాడండి, ఆయనను స్తుతించండి అంటే కీర్తనకారుడు అంటాడు నేను స్తుతిస్తాను. ఎక్కడ? భక్తులు కూడుకున్న సమాజముగా కూడినప్పుడు దేవా నేను నిన్ను కీర్తిస్తాను. అది రెస్పాన్స్ ఉండాలి, మన రెస్పాన్స్. దేవుడు 50 సార్లు ఆజ్ఞ ఇస్తే మన రెస్పాన్స్ 100 సార్లు ప్రభువా నేను నిన్ను కీర్తిస్తాను, ప్రభువా నేను నిన్ను స్తుతిస్తాను, సమాజంలో నిన్ను ఆరాధిస్తాను. పాటలంటే నాకెంతో ఇష్టం. నేను పాటలు పాడుతూ ఉండగా అసలు ఆ ఆరాధన ప్రారంభం అవుతూ ఉంటేనే నేను పరుగులెత్తి వెళ్ళి నిన్ను స్తుతిస్తాను ప్రభువా అని ఎంతో ఆసక్తితో ఆనందంతో మనము ఆ విధమైన తీర్మానము చేయవలసిన అవసరం ఉంది. ఎఫెసీ పత్రిక 5:19, కొలస్సై 3:16లో కూడా అవే మాటలు మనకు కనపడతాయి. కీర్తనల గ్రంథంలోనే ఇంకో వచనం చూద్దాం. 96వ కీర్తన 1వ వచనం, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అగైన్ ఆజ్ఞగా మనకు కనపడుతూ ఉంది. కనుక సమాజముగా మనమందరము కూడా, విశ్వాసులమందరం కూడా దేవుణ్ణి కీర్తనలతో పాటలతో ఆరాధించాలని దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక మనము పాటలు పాడుతాం. అది మొదటి కారణం. రెండవ కారణం, మనము ఆరాధనలో, ముఖ్యంగా ఆదివారము ఆరాధనలో సమాజముగా కూడి వచ్చి ఆయనను ఆరాధిస్తూ ఉన్నాడు. బై ద వే, ఇప్పుడు ఈ పని ఆన్లైన్లో కొంతమంది ఏదో కలిపి చేస్తున్నప్పటికీ కూడా అది అసాధారణమైన ప్రక్రియ. వాస్తవానికి ఒక ఫ్యామిలీ మనం ఆన్లైన్లో ఆరాధన పెట్టుకున్నప్పుడు ఒక ఫ్యామిలీ పాడితే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మ్యూట్ చేసుకొని ఇంట్లో పాడుకోవాలి. అదంతా ఏమంటారు, అంత మంచిగా అనిపించదు. అలా కాకుండా అందరం కలిసి ప్రభువును పాడితే, ఈ విధంగా కూడి వచ్చి ప్రభువును కీర్తిస్తే ఎంత బాగుంటుందో అర్థం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18-19, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఎఫెసీ పత్రిక 5:18, బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆత్మపూర్ణులై ఉండండి అంటే ఆత్మ స్వాధీనంలో ఉండండి అని అర్థం. ఆత్మ దేవుని నడిపింపు క్రింద ఉండండి అని అర్థం. ఆయన ఎలా చెబితే అలా చెయ్యండి అని అర్థం. అలా చేస్తే అది దేనికి నడిపిస్తుంది అని అంటే, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తిస్తారు. దట్స్ ద రిజల్ట్. అంటే రెండవ కారణం ఏం చెప్పుకోవచ్చు అని అంటే, జెన్యూన్ వర్షిప్ ఇన్ సింగింగ్ ఈజ్ రాట్ బై ద హోలీ స్పిరిట్. నిజంగా ఆరాధనలో నిజమైన ఆరాధన, మన పాట ద్వారా నిజమైన ఆరాధన చేయడం అనేది మన వల్ల కాదు. అది పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసే కార్యం. కనుక ఆయన స్వాధీనంలో మనము ఉండాలి అన్న విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఇది రెండవ కారణం. పరిశుద్ధాత్మ దేవుడే ఆయన మనల్ని స్వాధీనంలో పెట్టుకొని నడిపించినప్పుడు మనము ఆయనను పాటలతో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆరాధిస్తాం. మూడవది, పాట అనేది లేదా కీర్తన పాడడం అనేది దేవుని వాక్యానికి మనం ఇచ్చే స్పందన. అంటే దేవుని వాక్యాన్ని విన్న తర్వాత స్పందన ఏంటంటే పాట పాడడం. కొలస్సై పత్రికలో, ఇప్పుడు ఎఫెసీ పత్రికలో చెప్పిన వచనాలకు కొలస్సై పత్రికలో చెప్పబోయే వచనాలకు సంబంధం ఉంది. 3వ అధ్యాయం
16-17 వచనాలు. 3:16-17 వచనాలు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయుడి. అంటే మన హృదయాలను వాక్యం చేత నింపుకోవాలి, వాక్యం చేత నింపుకోవాలి, వాక్యం చేత నింపుకోవాలి. అలా నింపుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ నింపుదల అంటే ఏదో ఏమంటారు, మనము మర్చిపోయి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఊగిసలాడుతూ కింద పడి పొరలాడుతూ అలా చేయడం కాదు ఆత్మ నింపుదల అంటే. ఆత్మ నింపుదల అంటే ఇప్పుడు ఇక్కడున్న వచనాలు ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో ఉండే వచనాల్లో రిజల్ట్స్ సేమ్ ఉన్నాయి, కానీ విషయాలు రెండు చెప్పబడ్డాయి. ఒకటేమో ఆత్మ చేత నింపబడి ఉండండి, రెండవ చోటనేమో వాక్యం చేత నింపబడి ఉండండి అని ఉంది. రెండూ ఒకటే వాస్తవానికి. ఎందుకంటే ఈ వాక్యానికి అసలు సిసలైన గ్రంథకర్త ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మనల్ని కంట్రోల్ చేయాలి అని అంటే, మనల్ని తన స్వాధీనంలో పెట్టుకోవాలి అని అంటే తన వాక్యాన్ని ఉపయోగిస్తాడు. మానవ కోటికి దేవుడు అనుగ్రహించిన వరం ఇది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు తన మాటలు చెబుతూ ఉంటే ఈ మాటల చేత మనల్ని మనం నింపుకోవాలి. అలా నింపుకుంటూ ఉండగా మనకు పాటలు వస్తాయి. కనుక వాక్యం చేత ఎవరైతే బాగా నింపబడతారో ఆటోమేటిక్గా వాళ్ళలో పాటలు వస్తాయి. వాళ్ళు సమాజముగా దేవుని మందిరంలో కూడి ప్రభువును ఆరాధించాలని, పాటల ద్వారా గణపరచాలని వారికి కోరిక వస్తుంది. వాక్యానికి దూరం అయ్యే వారికి ఈ కోరిక కూడా దూరం అవుతుంది. సమాజముగా ప్రభువును ఆరాధించాలి పాటల ద్వారా అనే కోరిక వాక్యం వినని వారికి రాదు. కనుక మూడవ కారణం ఏంటంటే, మనము దేవుని వాక్యాన్ని మన హృదయములో బాగా నింపుకుంటే దాని పర్యావసానంగా మనము పాటలు పాడుతాము అన్న విషయాన్ని మనం గమనించాలి. 4వది, యేసుక్రీస్తు ప్రభువే సమాజంలో తన ప్రజలతో పాటలు పాడుతున్నాడు. అవునా? ఎక్కడుంది? యేసు ప్రభు సమాజంలో తన ప్రజలతో ఆయనే పాటలు పాడుతున్నాడు. అంటే మన దేవుడు, అవర్ గాడ్ ఈజ్ ఎ సింగింగ్ గాడ్. ఆయన పాటలు పాడే దేవుడు. కానీ ఆయనను వెంబడించే మనం మాత్రం సమాజంలో పాటలు పాడము, అది మాకు అసలు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని అన్నాము అనుకోండి, ఇంకా మనం దేవుని పోలి నడుచుకుంటున్నట్టేనా? కాదు. అందుకే నేను చెప్పా, పాటలు అయిన తర్వాత చర్చికి వచ్చే వాళ్ళు పాపం చేస్తూ కూర్చున్నారని ఇక్కడ అర్థం. ఆల్రెడీ యూ హ్యావ్ సిన్డ్ అగెన్స్ట్ ద లార్డ్. ప్రభువుకు వ్యతిరేకంగా పాపం చేసి ఇక్కడ కూర్చున్నారు. ఎందుకంటే దేవుడు 50 సార్లు ఆజ్ఞ ఇస్తే 50 ఆజ్ఞలను తృణీకరించి నువ్వేమైనా చెప్తావు కానీ నాకైతే వీల్లేదు, అలా నేను రాను. ఒక రోజు 2 రోజులు ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ని బట్టి మనం రాలేకపోతాం. టైంకి రావాలనుకున్నా కొన్ని పరిస్థితులు రాలేని పరిస్థితులు ఏర్పడతాయి. అవి కూడా మనం దృష్టించాలి. దేవుడు అర్థం చేసుకున్నట్టు అలాంటి విషయాలు. అందులో ఏమైనా తేడా ఉంటుందా? ఏమీ ఉండదు. చిన్నపిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు టైంకి రావాలని ప్రయత్నం చేస్తుంటే పిల్లలు ఏమంటారు, ఆ విధంగా అనుకూలించరు. అనుకూలమైన వాతావరణం ఉండదు. కానీ నిర్లక్ష్య భావంతో సమాజముగా ప్రభువును ఆరాధించడానికి మనకి ఇష్టమే లేదు, లేదా నేను రాను అనంటే, యేసుక్రీస్తు ప్రభువే నేను సమాజముగా నా ప్రజలతో నేను పాట పాడతానని ఆయన చెప్తుంటే మనమేమో నేను మాత్రం పాట పాడము అని అన్నామనుకోండి, దాని అర్థం ఏంటి? మనము యేసు ప్రభువును వెంబడించడం లేదు అని అర్థం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు తన ప్రజలతో కలిసి పాట పాడిన సందర్భాన్ని మనము చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు
హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం, 11, 12 కలిసిన తెలుగులో, పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలం. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమున ఆ సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య, కింద ఫుట్నోట్స్లో సంఘము మధ్య నీ కీర్తిని గానము చేతును అనేను. ఇక్కడ 2 రెఫరెన్స్లు ఉన్నాయి. మొదటి రెఫరెన్స్ మాత్రమే మనకు చాలు. అంటే 13లో కూడా నేను ఆయనను నమ్ముకొందునని అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను 3 ఆ మాట కూడా ఉంది. కానీ మనకు కావాల్సింది మొదటిది మాత్రమే. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే కీర్తనల గ్రంథంలోనికి వెళ్దాం. ఈ మాటలు కీర్తనల గ్రంథం 22వ కీర్తన 22వ వచనంలో నుండి తీయబడ్డాయి. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 22వ వచనంలో నుంచి తీయబడ్డాయి. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. 22వ కీర్తన, దీనిని మెస్సియా కీర్తన అంటారు. మనకు తెలుసు 1వ వచనాన్ని యేసుక్రీస్తు ప్రభు 4వ మాటగా చెప్పాడు సిలువలో, నా దేవా నన్నేల విడనాడితివి అని చెప్పడం జరిగింది. కనుక హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనంలో ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు ఇక్కడ అనంటే తన సమాజములో ఆయన పాట పాడుతూ ఉన్నాడు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువే సమాజంలో కూడి తండ్రి అయిన దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే, ఆయనను గూర్చి పాట ద్వారా ఆరాధిస్తూ ఉంటే, మనము అలా కాదు నేను పాటలు అయిపోయిన తర్వాత చర్చికి వెళ్తాను అని అన్నామనుకోండి, లేదా వచ్చినా కానీ కొంతమంది మౌనంగా ఉంటారు, ఇట్లా ఏమీ పాడరు. నేను చూసే చాలామంది చూసే అలాగా చర్చికి వస్తారు కానీ నోరు తెరవరు. అలా చేసాము అని అంటే యేసు ప్రభువును మనం వెంబడించడం లేదు, ఆయన మార్గములలో మనం నడుచుకోవట్లేదు అని అర్థం. ఎఫ్ఎఫ్ బ్రూస్ అనే ఒక గొప్ప పండితుడు ఈ విధంగా రాశాడు. ద ఫస్ట్ కొటేషన్ Psalm 22:22 is taken from a psalm in which no Christian of first century would have failed to recognize Christ as the speaker. వాళ్ళకి ఏమైనా అర్థం కాలేదా? 1వ శతాబ్దపు క్రైస్తవులకు ఈ మాట అర్థం కాలేదంటే అలా చెప్పడానికే వీల్లేదు. ఈ స్పీకర్ ఎవరు? ఈ మాటలు చెప్తున్న వ్యక్తి ఎవరు? హెబ్రీ పత్రిక 2:12లో చెప్తున్న మాటలు చెప్తున్న వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఎవ్రీబడి రికగ్నైజ్డ్ ఇట్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. కనుక యేసుక్రీస్తు ప్రభువే సంఘంలో తన ప్రజలతో పాడుతూ ఉన్నాడు. మనము ఆయన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు ఆయన మన కొరకు మాదిరి ఉంచిపోయెను అని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో పస్కా భోజనం చేశాడు కదా, అప్పుడు ప్రభు బలను ప్రారంభించాడు. ఆ తర్వాత ఏం రాయబడిందంటే వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి అనంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు, ఆయనకు తీర్పు తీర్చారు, చంపారు. అంటే గురువారం రోజు, యేసుప్రభు శుక్రవారం చనిపోయాడు కదా, గురువారం రోజు తన శిష్యులతో కలిసి చివరి భోజనం చేసినప్పుడు కలిసి పాటలు పాడాడు. అంతటా వారు కీర్తన పాడి, కనీసం ఒక కీర్తన పాడారు, కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువే తన ప్రజలతో కలిసి పాటలు పాడుతూ ఉంటే మనం పాడకపోవడం అనేది తప్పు. అందుకే అందరం కలిసి పాడతాం. ఎవరైనా పాడకపోతే ఎంకరేజ్ చేస్తూ ఉంటాం, పాడండి అని చెప్తూ ఉంటాం, అందరం కలిసి పాడండి. కొన్నిసార్లు ఇక్కడ మేము సౌండ్ ఆపి, మ్యూజిక్ ఆపి కూడా మీరు ఎట్లా పాడుతున్నారని కొన్నిసార్లు ఆపి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అంటే మీరు ఎంత పాడుతున్నారు, బాగా గట్టిగా పాడుతున్నారా లేదా? కొన్నిసార్లు స్త్రీలను మాత్రమే పాడించాం, కొన్నిసార్లు పురుషులను మాత్రమే పాడేటట్టుగా చేశాం. అసలు పాడుతున్నారా లేదా అని. ఎందుకంటే ఇది దేవుని వాక్యం, ఇలా పాడాలి, ఇది ప్రభు యొక్క మనస్సు అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం.
అంతటితో ఆగక ఇంకా ఒక పెద్ద మాట ఉంది. అదేంటంటే తండ్రి అయిన దేవుడే పాట పాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడే పాట పాడుతున్నాడు. జెఫన్యా గ్రంథం హగ్గై కంటే ముందు ఉంటుంది. జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి 3వ అధ్యాయం 17వ వచనం. 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ అందరి తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. ఆయన హర్షించును. కొన్ని ట్రాన్స్లేషన్స్లో హీ విల్ సింగ్ అనంది. కనుక దేవుడు, తండ్రి అయిన దేవుడు సంతోషముతో పాటలు పాడుతూ ఉన్నాడు. డూ యూ హ్యావ్ ఎనీ ట్రాన్స్లేషన్? ఇంగ్లీష్లో ఎలా ఉందో చూస్తారా? చదవండి. ఓకే, లౌడ్ సింగింగ్ అనంది. అంటే గట్టిగా పాడుతున్నాడు అన్నట్టు. మనం కొన్నిసార్లు నజరేయుడా నా యేసయ్య పాడేటప్పుడు అలా ఉంటుంది. ఆకాశ గగనాలను హై లెవెల్లో పాడుతుంటారు. నీ జేనతో కొలిచితివి. సో దేవుడు, తండ్రి అయిన దేవుడు తన ప్రజల యందు వారి మధ్యలో ఉండి ఆనందిస్తూ ఉన్నాడు. లౌడ్ సింగింగ్ అంటే మన దేవుడు ఇప్పుడు ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే పాటలు పాడతారు. ఆయన ఆధీనంలో ఉన్నవాళ్ళు అంటే పరిశుద్ధాత్మ దేవుడు పాటలకు మూలకర్త. యేసుక్రీస్తు ప్రభు పాడుతూ ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు పాడుతూ ఉన్నాడు, సమాజంలో పాడుతూ ఉన్నారు, తన ప్రజల్లో పాడుతూ ఉన్నారు అని అన్నప్పుడు మనం పాడకపోతే తప్పు కాదా, అవుతుందా? మనం దేవుని వెంబడించనట్ట? చాలా సింపుల్, చాలా సింపుల్. దేవుణ్ణి మనం సరిగ్గా వెంబడించడం లేదని అర్థం. అంత మాత్రమే కాదు, బైబిల్లో మనం చూసే విషయం ఏంటంటే పరలోకంలో నిరంతర సంతోషకరమైన పాటలు ఉంటాయి, కీర్తనలు ఉంటాయి. అది అక్కడ పరలోకం అక్కడ ఉంది. సంఘము ఒక రకమైన చిన్నపాటి పరలోకంగా ఉండాలి. వీ షుడ్ రిఫ్లెక్ట్ హెవెన్లీ వర్షిప్ ఇన్ అవర్ సింగింగ్ ఇన్ ద చర్చ్. అక్కడ మనం ఎల్లప్పుడూ పాటలు పాడతాం. ఇక్కడ మాత్రం అసలు పాటలు పాడడానికి ఇష్టం లేదు అని అంటే కనుక ఏదో తేడా అని అర్థం. మనం పాటలు అసలు నేను విశ్వాసం అయ్యాను కానీ నేను పాటలే పాడను అని అన్నాడు అనుకోండి, అసలు ఆ వ్యక్తి విశ్వాసం గురించి అనుమానపడాలి, ఖచ్చితంగా అనుమానపడాలి. చూడండి, ప్రకటన గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. పరలోకపు దృశ్యం ఈ విధంగా ఉంది, చాలా గంభీరంగా ఉంటుంది. 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. 4వ అధ్యాయం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు నేను, అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగా. కానీ ఆ జీవులు కీర్తించుచుండగా అంటే నిరంతరము పరలోకంలో ఆయన కీర్తించబడుతూ ఉన్నాడు. దానిని ప్రతిబింబింపచేసే రీతిలో భూలోకం ఉండాలి, సంఘం ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 7వ అధ్యాయం 11-12 వచనాలు.
దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. 19వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి దిగి వస్తున్న దృశ్యం అది. 19వ అధ్యాయం 1వ వచనం నుంచి, అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచూ సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడని చెప్పుచున్న యొక్క స్వరం సింహాసనం వద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటిని. కనుక ఎందుకు మనం పాటలు పాడాలి సంఘంలో అని అంటే, పరలోకంలో నిరంతరం పాడతాం కాబట్టి. పాడడం మాత్రమే ఉండదు, అనేకమైన విషయాలు ఉంటాయి. బట్ వీ విల్ నాట్ స్టాప్ సింగింగ్ ఇన్ హెవెన్. అవర్ గాడ్ ఈజ్ ఎ సింగింగ్ గాడ్. అ ట్రయూన్ గాడ్ ఈజ్ ఎ సింగింగ్ గాడ్. కనుక ఆయన సన్నిధిలో ఆయనే సింగర్ అయినప్పుడు, ఆయనే పాట పాడడంలో ఇష్టపడినప్పుడు ఇక మనం ఆయన సన్నిధిలో పాట పాడకుండా ఉంటామా? ఆయనకి ఇష్టం ఉన్నది చేయమా? 50 సార్లు ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు మనం ఆయన నిరంతరం స్తుతించకుండా ఉంటామా? ఉంటాం. కనుక మనము ఉండము, ఆయనను నిరంతరము మనము స్తుతిస్తాము అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంకో కారణం చెప్తాను. ఆ కారణం ఏంటంటే, దీనికి ఒక రెఫరెన్స్ చెప్పడానికి వీలుండదు, కానీ మనం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో గమనిస్తే, 1, 2, 3 అధ్యాయాల్లో గమనిస్తే అక్కడ ఏముంది అని అంటే, సంఘంలో విభేదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఒకడు నేను అపోల్లో వాణ్ణి అన్నాడు, రెండవ వాడు లేదా మరికొంతమంది మేము పౌలు వాళ్ళమన్నారు, మరికొంతమంది మేము పేతురు వాళ్ళమన్నారు, మరికొంతమంది అన్నారు మేము యేసుప్రభు వాళ్ళమన్నారు. కనుక చాలా డివిజన్స్ ఉన్నాయి, చాలా అంటే అనైక్యత ఉంది, ఐక్యత లేదు అందులో. కానీ దేవుని ప్రజలు కలిసి వచ్చి పాట పాడేటప్పుడు వాళ్ళు క్రీస్తులో తమ ఐక్యతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే ఏమంటే, ఈవెన్ మనం తాళం కొట్టినా కానీ క్రమబద్ధంగా కొట్టాలి. పాటలు పాడితే కూడా, ఇప్పుడు ఇక్కడ ఒకరు స్టార్ట్ చేశారనుకోండి, స్టార్ట్ చేసిన కొద్దిసేపులకు ఒక 3 క్షణాల తర్వాత ఇంకోరు స్టార్ట్ చేశారనుకోండి, అది యూనిసన్ ఉంటుందా? కలిసి పాడినట్టుగా ఉంటుందా? లేదు, తేడా వస్తుంది అందులో. కనుక పాడడం అనేది, దేవుని పిల్లలు కలిసి పాడడం అనేది, మేము సంఘ ఐక్యతను కోరుకుంటూ ఉన్నాము. మేమందరం ఒక్కటే, మేమందరం కూడా ఐక్యమత్యంతో ఉండి మిమ్మను గణపరచాలనుకుంటూ ఉన్నాము అని చెప్పకనే చెప్పడం అంటే, నోరు తెరిచి ఆ మాట అనకుండానే పాట ద్వారా మన ఏకత్వాన్ని రుజువు చేయడం జరుగుతుంది. కనుక సింగింగ్ కెన్ హెల్ప్ us యూజ్ వర్డ్స్ టు డెమాన్స్ట్రేట్ అండ్ ఎక్స్ప్రెస్ అవర్ యూనిటీ. దేవుడు తన ప్రజలు కలిసి ఉండాలని కోరుకుంటున్నాడా, లేకపోతే విడిపోవాలని కోరుకుంటున్నాడా? కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. సహోదరులు ఐక్యము కలిగి, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎక్కడైతే ఐక్యత ఉండదో అక్కడ దేవుని హృదయానికి
గాయం కలుగుతుంది అని అర్థం. ఇట్ బ్రేక్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. నోబడీ లైక్స్ ఇట్. వాస్తవానికి ఈవెన్ కుటుంబాల్లో కూడా కలిసి ఉంటే ఆనందం ఉంటుంది, కలిసి ఉండకుండా కొట్లాడి విడిపోతే ఆనందం ఉండదు. ఎనీ డిస్యూనిటీ ఇన్ ద చర్చ్ బ్రేక్స్ ద వెరీ హార్ట్ ఆఫ్ గాడ్. And music in the church is one of the ways God binds his church together. దేవుడు తన సంఘాన్ని కలిసి ఉంచే దాంట్లో ఒక ప్రయత్నం, ఆయన చేసిన ప్రయత్నాలు ఒక ప్రయత్నం ఏంటంటే పాటలు పాడడం, కలిసి పాడడం. We all sing together. Same song. We worship the same God. కనుక పాటలు పాడడం అనేది పరోక్షంగా సంఘ ఐక్యతను పెంపొందింపచేస్తుంది. సంఘ ఐక్యతను పెంపొందింప చేయడము అనేది మనకివ్వబడిన ఆజ్ఞ. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. మనము సంఘంలో ఐక్యంగా ఉండాలి. ఆ ఐక్యతను వాస్తవానికి తెలుగులో 1వ వచనంలో ఉంటుంది. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ చూపించాలి అనంది అక్కడ. గ్రీకులో శ్రద్ధ అనే మాటకు స్పౌడాజో అనే పదం ఉపయోగించారు. స్పౌడాజో అంటే చాలా తీవ్రమైన కృషి అని అర్థం. ఊరికే అలా చేతులు కట్టుకుంటే రాదది. మనంతటా మనం ప్రయత్నం చేయాలి, తీవ్రమైన కృషి చేయాలి. విత్ హోలీ జీల్ అండ్ ఎంథూజియాజం వీ మస్ట్ స్ట్రైవ్ ఫర్ ద యూనిటీ ఆఫ్ ద చర్చ్. అందులో ఒక చిన్న భాగం ఏంటంటే మనం కలిసి పాడడం. రాబోయే దినాల్లో ఇప్పుడు మనం ఎందుకు పాడాలి అనేది నేర్చుకున్నాం, ఎలా పాడాలి అనేది కూడా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. పాటలకు సంబంధించిన మరికొన్ని విషయాలు రాబోయే వారాల్లో మనము స్టడీ చేయబోతున్నాం. కానీ ఈరోజుకు మాత్రం మనం నేర్చుకున్నది ఏంటంటే మన దేవుడు త్రియేక దేవుడు, పాడే దేవుడు. ఇది ప్రధానంగా నేర్చుకున్నాం. తండ్రి అయిన దేవుడు పాడుతున్నాడు జెఫన్యా గ్రంథం 3:17లో. కుమారుడైన దేవుడు పాడుతూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం 13వ వచనంలో 11, 12 వచనాలు తెలుగులో మనకు కలిసి ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు పాడిస్తూ ఉన్నాడు, ఇతరులను పాడడానికి తాను నడిపిస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18, 19 వచనాల్లో మనం ఆ విషయాన్ని చూస్తాం. కనుక మన దేవుడు అలాంటి వాడు, మనం పాడాలి. అంత మాత్రమే కాదు, పాడమని ఆజ్ఞాపించాడు. 50 సార్లు ఆజ్ఞాపించాడు. అలా పాడకపోతే మనం పాపం చేసిన వారం అవుతాం అన్న విషయాన్ని మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, నిజంగా మనం వాక్యానికి స్పందిస్తున్నాము అన్న దానికి గుర్తేంటి? ఒక గుర్తు ఏంటంటే పాట పాడతాం. వాక్యానికి స్పందించడం, సరైన మనసుతో, మంచి మనసుతో పాడడం జరుగుతుంది. సరైన మనసుతో పాడడం జరుగుతుంది. కొంతమంది ఊరికనే ఏమంటారు, సినిమా పాటలు పాడి పాడి అలవాటు కాబట్టి ఇటువైపు దేవుని పాటలు పాడుతూ ఉంటారు ఆలోచించకుండా. పదే పదే మీరు గమనించారు, ఈ చర్చిలో కొన్ని పాటలు కూడా మీరు యాక్చువల్గా పాటలు సెలెక్ట్ చేసినప్పుడు నాకు పంపండి అని చెప్తాను. పాటలు నేను చూసి అవి థియలాజికల్గా వాక్యానుసారంగా కరెక్ట్ ఉన్నాయా లేదా అని, కరెక్ట్ లేకపోతే ఆ పాటలు పాడడం లేదు, వాటిని పక్కకు పెడుతూ ఉన్నాం. అంటే చాలా జాగ్రత్తగా ఆలోచనాపూర్వకంగా పాటలు పాడడం అనేది, దేవుణ్ణి పాటల ద్వారా ఆరాధించడం అనేది వాక్యానికి మనము ఇచ్చే స్పందన. అలా స్పందన ఇవ్వాలి, అందుకే మనం పాటలు పాడుతూ ఉన్నాం అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అంత మాత్రమే కాదు, మనం పరలోకంలో ఎల్లప్పుడూ పాడతాం కాబట్టి దాని రిఫ్లెక్షన్గా, దాని ప్రతిబింబంగా భూలోకంలో కూడా మనము పాటలు పాడాలి. మనం అందరం ఐక్యమత్యంతో ఉంటాము అన్న దానికి రుజువుగా మనము పాటలు పాడాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను.
ఎఫెసీ పత్రికలోనే 5వ అధ్యాయం 19వ వచనం, కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒకరినొకడు అనే మాట ఉంది. అది గమనించాలి. అంటే ఈ పాటల ద్వారా మనము ఒకరికి ఒకరు బోధించుకోవాలని కూడా దేవుడు ఉద్దేశించాడు. ఇప్పుడు పాట పాడుతున్నాం అనుకోండి, ఓ పాట పాడుతూ ఉంటే మనము ఒకరికొకరు బోధ చేసుకుంటున్నాం. ఇదిగో ఇలా ఉండు, ఇలా ఉండాలి, ముందాం, ఇలా సాగిపోదాం అని ఒకరికి ఒకరు బోధ చేసుకుంటూ ఉన్నాం. కనుక పాటలు ఎందుకు పాడాలి అని అంటే ఒకరికి ఒకరు బోధ చేసుకునే ప్రక్రియలో భాగంగా పాటను కూడా మనము వాడడం జరుగుతూ ఉంది అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంచేత ఏదో మనం సంఘంలో పాటలు పాడుతున్నాము అని అంటే ఏదో ఆచారబద్ధంగా ఎవరు కనిపెట్టారో ఏమో కానీ పాటలు పాడుతున్నారు కాదు. ఇది వాక్యానుసారం మన దేవుని యొక్క స్వభావం. మన దేవుడు పాడే దేవుడు కాబట్టి మనం కూడా ఆయన మార్గంలో పాడుతూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. మనం అందరం లేచిలబడి సుమధుర స్వరముల గానాలతో అనే పాట పాడి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఓకే, పాడగలిగిన వారు ముందుకు రావాలి. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య అనే పాట పాడుతూ ప్రభువును స్తుతిద్దాం. ఎస్, 40వ పాట సంఖ్య 40. వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. ఎడారి త్రోవలో నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నీ నడిచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడిచిన జయవీరుడా నా విజయ నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల. ఎంత గొప్ప భాగ్యం! దేవదూతలతో కలిసి ఆరాధించే భాగ్యం. నీకే నా ఆరాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా
సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఆనందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. త్రియేక దేవా, పాడుటకు మనస్సు కలిగిన దేవా, పాడిన దేవా, పాటలకు నడిపించే దేవా, సమాజముగా మేము మిమ్మలను ప్రార్థించాలని మాకు ఆజ్ఞాపించిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరలోకములో నిరంతర లోపము లేని ఆనందముతో కూడిన కీర్తి, గానం, పాటలు, ఆరాధన ఉంటుండగా దానిని చిన్న రీతిలో కొద్దిగా భూలోకంలో సమాజముగా కూడినప్పుడు ప్రభువా మేము ప్రతిబింబింప చేయాలని కోరుతూ మాకు ఈ విధమైన వెసులుబాటు కలిగించిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సమాజముగా మేము ఐక్యత చాటుతూ అందరము ఒకే కంఠంతో ఒకే సమయంలో లయబద్ధంగా తాళబద్ధంగా పాడాలని మాకు నిర్ణయించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీకే మా పాటల ఆరాధనను సమర్పిస్తూ ఉన్నాం. మా పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి ఈ ఉదయకాలం సంఘముగా మాకిచ్చిన భాగ్యం కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్ని పరిస్థితుల్లో తగిన విధంగా
పరిస్థితికి అనుకూలంగా మేము పాడే ప్రజలముగా ఉండేటట్లు సహాయం చేయండి. మరింతగా ప్రభువా, మేము దీనిని గూర్చి నేర్చుకొని మా జీవితాల్లో వ్యక్తిగతంగాను సమాజంగాను మిమ్మల్ని పాటల ద్వారా, కీర్తనల ద్వారా, కొత్త కొత్త పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా విశ్వాసాన్ని ఆ విధంగా వ్యక్తము చేయనట్లు, ఒకరినొకరు పురికొల్పుకునేటట్లు, రేపుకునేటట్లు, బోధించుకునేటట్లు పాటల ద్వారా సహాయపడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. క్యాల్వరీ బైబుల్ చర్చ్ సింగింగ్, మ్యూజిక్ మరింత మెరుగయ్యేటట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దీనికి బాధ్యత వహించి ఎంతో చక్కగా ప్రతి ఆదివారం ఎంతో చక్కగా సిద్ధపడి మిమ్మల్ని పాటలతో, మ్యూజిక్తో ఆరాధించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సగం సగం పనులు చేయకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని రేపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆదివారం సమయానికే వచ్చి ఆరాధనలో మిమ్మల్ని పాటల ద్వారా సమాజముగా ఆరాధించాలని ఆజ్ఞాపించారు. కాబట్టి అలా చేయడానికి కృప దయచేయాలని ప్రార్థిస్తున్నాం. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తులో ఉండే ఆనందాన్ని ఆస్వాదించేటట్లుగా help us that we may be truly singing people, singing praises to God. అలా ఉండడానికి కృప చూపించవాలని మిమ్మల్ని ప్రేమించి, మీ మందిరాన్ని ప్రేమించి, సంఘ సహవాసాన్ని ప్రేమించి, మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ నిండు దీవెనల చేత తిరిగి వారి వారి ఇళ్లకు పంపించమని, అనారోగ్యంతో ఉన్న మా ప్రియులను ముట్టి స్వస్థపరచమని, బాగు చేయమని, మేము మరలా కలుసుకునే పర్యంతం తోడుగా ఉండమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట కృతజ్ఞతా వందనాలతో పాడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఈ ప్రార్థన, ఆరాధన, కృతజ్ఞత, పాట సమస్తము కూడా యేసుక్రీస్తు నామములో సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకందరికీ, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము కలుగునుగాక.